ఇప్పుడు తులసిరెడ్డి గారు కొన్ని ప్రస్తావిస్తూ ప్లస్లు మైనస్లు చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా కాగ్ రిపోర్ట్స్ కావచ్చు, రూపాయి ఆదాయం ఏ విధంగా ఉంది దాని మీద ఆయన విశ్లేషణ చేశారు. ఉమ్, ఇక్కడ 2024-25తో కంపేర్ చేసినప్పుడు కానీ గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయే ముందర చాలా కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ వేల కోట్ల రూపాయల కంపెనీలు వెళ్ళినాయండి. మీరు అదేవిధంగా శ్రీ సిటీలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి వచ్చిన వాళ్ళకి ఆ ఎంఓఏలు కూడా రద్దు చేశారు. దీనివల్ల కొన్ని బడ్డెన్ పడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎటువంటి పరమైనటువంటి అంశాలు తీసుకెళ్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఒకసారి ఆల్రెడీ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంతో పాటు గఫూర్ గారు కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు తను కూడా మాట్లాడటం జరిగింది. వారు చెప్పిన విధానం ప్రకారం ఏంటంటే ఈ కార్మికులకు సంబంధించి కానీ అదే విధంగా పవర్ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పారు. ఇప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే వాళ్ళకి గతంలో కార్మిక సంస్థ ద్వారా ఉండేటువంటి వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తినేశారు. అసంఘటిత కార్మికులకు ఒక నిధి ఉండేది, ఆ నిధి కూడా లేనటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంఘటిత కార్మికులు మరి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా గతంలో పనులు లేక వలసలు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక విధానాన్ని సరళీకృతం చేయడం వల్ల వాళ్ళు పనిచేసుకోవడానికి గతంలో లాగా అవరోధాలు లేవు. అంటే సమస్యలు కొన్ని ఉండొచ్చండి, ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగానే అడుగులు వేస్తూ ఉన్నాం. రెండో అంశం 15,000 కోట్ల రూపాయలు మేము మరి ఇది విద్యుత్కు సంబంధించినటువంటి బకాయిలు కట్టాము, ప్రజల మీద భారం పడకుండా. కొన్ని విషయాలు ఏంటంటే 500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఎంఓయూలు రద్దు విషయంలో కావచ్చు, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత పెరిగిన మాట వాస్తవం, మేము కాదను. కానీ వాటిని పేదవాడి మీద పడకుండా ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలో ఆ విధంగా సమాలోచనలు చేస్తూ ముందరికి వెళ్తున్నాం. ప్రభుత్వాలనే ఏంటంటే ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రధానంగా ఉండేవి. మనకి గతంలో ఏంటంటే రాబడి తక్కువ, దాని మీద సంబంధించినటువంటి ట్యాక్స్ రూపంలో ఉండేవి. ఇప్పుడు ఈ ట్యాక్స్ తగ్గిపోవడం వల్ల ప్రధానంగా ఇందాక చెప్పినటువంటి వ్యత్యాసాల్లో కొంత లోపం ఉండొచ్చు, ఆదాయం తగ్గుండొచ్చు. కానీ ప్రధానంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక చెప్పుకుంటా వచ్చారో నిరుద్యోగ వృత్తి అనేటువంటి అంశం కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి. ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తేనే వాళ్ళు ముఖ్యంగా ముందరికెళ్ళిపోతారు అనుకోవట్లే. మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అడుగులు వేస్తూ ఉన్నాం. నేను ఇందాక కూడా చెప్పాను, 9.5 లక్షల యొక్క పెట్టుబడులు తీసుకురావడం జరిగింది, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంతో ప్రధానంగా ఏంటంటే 8.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి.